హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి మీ ముందుకు వచ్చేసింది. వీడియో చూసేసేయండి. ఇది వచ్చేసి యాక్చువల్గా జైలు, కాకపోతే నేను లోపలికి వెళ్ళటం లేదు వీడియోలు తీసుకోవడానికి. ఆల్రెడీ చూస్తున్నాను, ఏమి ఉండవు గోడలే కాబట్టి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే లోపలికి వచ్చేసి వెళ్ళిపోండి హ్యాపీగా. నేను బయట నుంచే చూపిస్తున్నాను. అంటే లోపలికి వెళ్ళడానికి 25 రూపాయలు పడుతుంది. ఏముండవు, అన్నీ ఓన్లీ గోడలు పడిపోయినాయి ఇలా ఉంటాయి లోపల. కాకపోతే ఏంటంటే నాకుగా ఇంట్రెస్ట్ లేక వెళ్ళలేదు. అన్ని చోట్లకి వెళ్ళి మీకు చూపిస్తున్నాను కదా, ఇది ఒక్కటే నేను చూపించలేదు. చూసారు కదా. ఇంకోటి ఏంటంటే ఇది మామూలుగా చెప్తారు, నేను ఆల్రెడీ ఇందాక మీకు పాత వీడియోలో వచ్చి ఉంటుంది. ఇదైతే ఏంటి అంటే కనుక మన ఇండియాలో ఫస్ట్ కట్టింది ఇదేనంట. బీచ్ ఒడ్డున కట్టారు. బీచ్ ఒడ్డున ఈ జైలు అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మా గైడ్ కూడా అదే చెప్పారు. నేను ఈ వీడియో రూపంలో మీకు చెప్తున్నాను. చూసారు కదా, మొత్తం ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళినా ఇంకా అన్నీ అలాగే ఉంటాయి, పడిపోయిన బిల్డింగ్స్ అన్నీ. ఇంకా చూస్తున్నారు కదా వీడియో. ఆల్రెడీ మీరు ముందు నేను వాయిస్ ఇచ్చేసాను. ఇదైతే కనుక జైలు అండి. మా గైడ్ ఏం చెప్పాడు ఏంటనే చెప్పేశాను కదా. యాక్చువల్గా అయితే కనుక గైడే కాదండి, నేను ఆల్రెడీ వెళ్ళినప్పుడు ఒకసారి అయితే కనుక లోపలికి వెళ్ళి మొత్తం చూసేసాను. ఇంకా ఇప్పుడు కూడా అదిగాక అది చాలా ట్రావెలింగ్ చేసామండి. అప్పటికే ఇంకా కాళ్ళు నొప్పులతో ఉన్నాను కాబట్టి నేనైతే కనుక ఎంటర్ అవ్వలేదు. ఇదైతే కనుక అక్కడే బీచ్ దగ్గరే ఇంకా సరదాగా తిరుగుతూ కొంచెం సోడా తాగేసి ఒక మామిడికాయ గ్లాస్ కొనేసుకొని తినేసి అక్కడ ఉన్నామండి. క్యాప్ అయితే కనుక నేను పింక్ కలర్ అయితే తీసుకున్నాను. ఇంకా మన వీడియోస్లో మళ్ళీ మన ఛానల్లో వీడియోస్ వస్తున్నాయి. బీచ్ వీడియోసే ఆల్రెడీ 2-3 వీడియోస్ ఏమో వచ్చినట్టున్నాయి. ఎన్ని వీడియోస్ వచ్చినాయి ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారైతే అనుకుంటున్నాను. ఓకేనా. మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటివ్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. నేను ఇంకా ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అసలు అనేది కూడా నేను మెన్షన్ చేస్తానండి. లాస్ట్ అయితే కనుక నేను చేసిన షాపింగ్ అనే వీడియో అయితే కనుక ఒకటి పెట్టేస్తాను. అది కాస్ట్తో సహా నేను ఏది ఎంత పెట్టి కొన్నాను ఏంటి అనేది కూడా కాస్ట్తో సహా మెన్షన్ చేస్తాను. ఇంకెందుకు లేటు, చక్కగా మీరు వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నారు కదా. మీరు మన వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నారు కదా. ఇంకా ఇదైతే కనుక నేను వేయించుకుందామని అడిగాను. నాకు నచ్చిన మోడల్ ఒకటైతే అడిగానండి. కాకపోతే ఏంటంటే కొంచెం మార్పు చేయాలి. ఆ మార్పు చేస్తావా అని అడిగి చేస్తానన్నాడు. కానీ నాకు కొంచెం భయం వేసింది. ఎందుకు అంటే మనం అడిగినట్టు వేస్తారా వేరే లైఫ్లో మనం వేయించుకుంటే అది ఎప్పుడు ఉండిపోయేదే కదా. మనకు నచ్చినట్టు వేయలేదనుకోండి, అది ఒక బాధ అనేది మన మనసులో ఉంటుంది. అది తీయలేము. కాబట్టి నేనేంటంటే బాగా తెలిసిన ప్లేస్లో మన భాష ఉన్న దగ్గర మనం క్లియర్గా చెప్పి వేయించుకోవాలని అయితే అనుకుంటున్నాను. మీలో నర్సరాబాద్ చుట్టుపక్కల ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఇలా వేసేవాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకంటే నేనైతే కనుక చిన్నదే వేయించుకుందాం అనుకుంటున్నాను చేతి మీద. మీరు ఎవరైనా సరే రాస్తే నేను హ్యాపీగా వేయించుకుంటాను. ఇదైతే కనుక బ్యాగులు బేరం చేస్తూ ఉన్నానండి. ఈ బ్యాగుల్లో ఒక బ్యాగ్ అయితే నేను కూడా తీసుకున్నాను. ఎందుకంటే అది నాకు ఏదైనా పెట్టుకోవాలన్నా మనం ఎక్కడికైనా వెళ్ళినా ఒక జత బట్టలు పెట్టుకోవడానికి బాగుంటుంది కాబట్టి అది ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇంక ఈ వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మరొకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఏం చేయాలి, మన ఛానల్లో మరొక వీడియోస్ ఉన్నాయి కదా, అది కూడా సబ్స్క్రైబ్ అవి కూడా చూస్తూ ఉండండి. మరొక ఛానల్ అయితే ఉందండి, విజయ మల్టీ కుజిన్ అయితే ఉంది. ఆ వీడియోస్ కూడా చూస్తారు అని అయితే అనుకుంటున్నాను. అవి కూడా చూసేసేయండి. ఇంకా నేను చెప్పాను కదా, ఒక కళ్ళజోడు అయితే తీసుకున్నానండి. ఆ కళ్ళజోడు నార్మల్ కళ్ళజోడే తీసుకున్నాను. ఇంకా నేను అవి కొన్ని అయితే కనుక మెన్షన్ చేయటం లేదు. ఇక్కడ తీసుకున్న దగ్గర మెన్షన్ చేసినవి అయితే లాస్ట్లో నేను పెట్టడం లేదండి. కొన్ని షాపింగ్ దగ్గర వీడియో తీయనివి అయితేనే లాస్ట్లో నేను మెన్షన్ చేసి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. బై బై, థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.